వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటా ఉంటే వీళ్ళని అక్కడికి రమ్మని పిలిచింది ఎవడు? క్రైస్తవులు ఏమైనా రమ్మని పిలిచారా? పోనీ అక్కడ హిందూ దేవుళ్ళ గురించి దేవతల గురించి వాళ్ళు ఏమైనా అసభ్యంగా మాట్లాడుతున్నారా? శ్రీరాముని ఏమైనా తిట్టారా? కృష్ణుని ఏమైనా తిట్టారా? విష్ణువుని ఏమైనా తిట్టారా? హిందువుల దేవీ దేవతల గురించి ఏమైనా తప్పుగా మాట్లాడారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటా ఉంటే అక్కడికి వచ్చి మీరు యేసు ప్రభువుకు పుట్టారా అని అడిగింది ఎవడు? మీరు యేసు ప్రభువుకు పుట్టారా అని అడిగింది ఎవడు ముందు? ఒకసారి చూడండి. అంటే మీరు చేస్తే సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారమా? యేసు ప్రభువుకు మీరు ఏమైనా పుట్టారా అని అడిగారు. అడిగింది ఎవడు? అడిగితే మరి ఏమంటారు? మీరు యేసు ప్రభువుకు పుట్టారా అని అంటే మీరు ఏమన్నా మరి మీ దేవుళ్ళకు పుట్టారా అని అనకపోతే ఏమంటారు? నువ్వెవడు అడగడానికి అంటున్నా? యేసు ప్రభువుకు పుట్టారా అని అడగడానికి నువ్వెవడివి? నీకు ఆ హక్కు ఎవరు ఇచ్చాడు? నోటికొచ్చినట్లుగా నువ్వెలా మాట్లాడతావు? నువ్వు క్రైస్తవులను ఎలా అవమానిస్తావు?